మొదటిసారి ఒఫీషియల్గా ఇలా గవర్నమెంట్ ఒఫీషియల్స్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తాను. నాకు కొత్తగా ఉంది ఈ ప్రోటోకాల్స్ అని, నాకు అలవాట్లేదు, అలవాటు చేసుకుంటాం. వేదిక మీద ఉన్న ఆఫీసర్స్, వేదిక ముందున్న ఆఫీసర్స్, పార్టిసిపెంట్స్ అందరికీ నమస్కారం. గత 6 ఏళ్ళుగా ఈ ప్రజా జీవితంలో ప్రయాణిస్తున్నాను. ఇలాంటి డేస్ ఏంటి అంటే సమాజంలో అందరికీ ఈ టాపిక్ మీద ఆలోచించడానికి ఒక అవకాశం. ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశారు. చాలా మంది ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఈ కాలంలో వెస్టర్నైజేషన్ ఎక్కువైపోతుంది మన సమాజంలో. స్మార్ట్ ఫోన్స్, సోషల్ మీడియా, ఎన్నిటి వల్ల ఏంటి అంటే మన చరిత్ర ఏంటి, మన ప్రాక్టీసెస్ ఏంటి అనేది చాలా వరకు మనం కోల్పోతున్నాం. వెస్టర్న్ మెడిసిన్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఓవర్టేక్ చేయడం వల్ల ఇండియన్ మెడిసిన్, ఇండియన్ ప్రాక్టీసెస్, ఇండియన్ రిచువల్స్, వాటిలో ఉన్న విలువ ఏంటి, వాటిని డాక్యుమెంట్ చేసుకుని సైంటిఫిక్ గా ప్రాపగేట్ చేసే అవకాశాలు మనం చాలా వరకు మిస్ అయ్యాం. చాలా సమస్యలు ఇవాళ మానసికంగా, శారీరకంగా ఎవరైతే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మందులు తీసుకుని రకరకాలు చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏ రిలీఫ్ పొందినప్పుడు ఎవరో ఒక యోగా గురువు దగ్గర లేదా ఎవరి దగ్గరకు ఒక ఆయుర్వేద చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఊహించని విధంగా వాళ్ళు కోలుకుంటున్నారు. అది అర్థం ఏంటి అంటే మన హిస్టరీలో మనకున్న ఈ ప్రాక్టీసెస్ వాటి విలువ ఏంటో మనకే తెలియదు. ఇందాక టీఎంసీ కమిషనర్ గారు మాట్లాడుతూ చెప్పారు, ప్రపంచవ్యాప్తంగా యోగా చాలా మంది మాట్లాడుతున్నారు, కానీ మనం ఎంత మాట్లాడాలి, మనం అంత మాట్లాడట్లేదు. ఇక్కడ ఎంతమంది ఈ యోగా దినోత్సవం కాదు, మామూలుగా రోజు యోగా ప్రాక్టీస్ చేస్తారు చేతులెత్తండి, ఏదంటే చెప్పండి, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక 10 మంది 15 మంది ఉన్నారు. ఓవరాల్ హాల్లో 300 మంది ఉన్నారు. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. సో మీ అందరినీ కోరేది ఏంటి అంటే, అందరు కాదు కానీ ప్రత్యేకంగా కొందరు ఎవరు దీంట్లో వాల్యూ చూస్తారు. ఈ ఒక్కరోజు చేయడం కాదు, రోజు చేయండి. దీని గురించి బాగా తెలుసుకోండి, లోతులోపలికి వెళ్ళండి. తెలుసుకున్న తర్వాత మీరు 10 మందికి అది ప్రాపగేట్ చేయండి. ఇట్లా మీరు యోగా అంటే మీకు 90% ఇష్యూస్ మీరే రిజాల్వ్ చేసుకుంటారు, మా అవసరం అనుకుంటుంది. ఆ రోజు ఇంకా రావాలని మేము ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.